హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక మంచి టేస్టీ రెసిపీ చూపిస్తానండి. ఈ కాంబినేషన్ సూపర్గా ఉండిద్ది. ఇదేనండి మునక్కాయ చారు, ఉప్పు చేప. మనం డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ మునక్కాయ చారుకి ముందుగా 1.5 టీ గ్లాసు కందిపప్పు శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. అలా నానిన వాటిలో ఒక అరగంట సేపు నానబెట్టానండి ఈ పప్పు. అందులో 3 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి, 2 మునక్కాయలు, ఇవన్నీ నీట్గా కట్ చేసి అందులో వేసుకోవాలి, పప్పులో వేసుకోవాలి. ఈ మునక్కాయ చారు, ఉప్పు చేప ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సూపర్గా ఉండిద్ది పప్పుచారులోకి ఉప్పు చేప. ఇలా మునక్కాయలతో ఈ చారు చేసుకుంటే ఇంకా బాగుండిద్ది. ఇప్పుడు మనం ఈ మునక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ వేసాం కదా, అందులోనే కొంచెం పసుపు, కారం, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇవి వేసి మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ పెట్టుకోవాలండి. ఈ విజిల్స్ వచ్చేలోపు మనం ఇదిగోండి ఉప్పు చేపలు. వీటిని తోక చేపలని కూడా అంటారు. ఫ్రైకి ఇవి బాగుంటాయండి. మిగతావి ఇంకా చాలా రకాలు ఉంటాయి, కానీ ఫ్రైకి ఇవే బాగుంటాయి. వీటిని కూడా ఒక గంట సేపు నానబెట్టాలండి. ఆ పైన వైట్ కలర్ కోటింగ్ అంతా పోతుంది కొంచెం నానితే. ఇలా చేత్తో రఫ్ చేసినా, లేకపోతే మనం నేల మీద ఎక్కడైనా రఫ్గా ఉన్న దగ్గర ఇలాగ రుద్దితే ఆ పైన వైట్ లేయర్ అంతా పోతుంది. అప్పుడు మనకు కొంచెం స్మెల్ తక్కువ వస్తుంది. అదిగోండి పోతుంది. అలాగే కొంచెం రఫ్ చేస్తే నీట్గా అన్నీ చేసుకోవాలి. అలాగే కొంచెం ఓపిక చేసుకొని అవన్నీ అలా రుద్దుకుంటే మనకి స్మెల్ రాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, అన్నీ ఇలాగ నీట్గా క్లీన్ చేసి పెట్టాము. ఒక్కోటి నీట్గా రుద్దుకోవాలి. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టి, ఇప్పుడు పప్పు కూడా విజిల్స్ వచ్చిందండి. ఇప్పుడు ఈ పప్పులో మనం మునక్కాయలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పప్పు గుత్తితో మెదిపితే అవి కూడా చిదురు అయిపోతాయి. కానీ అలా కాకుండా మునక్కాయల వరకు పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ తీసిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసి బాగా ఎనుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. మరీ చిక్కగా ఉండకూడదు, అలానే పల్చగా ఉండకూడదు. మీడియంగా నీళ్ళు పోసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. పప్పు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు సామాను, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 వెల్లుల్లి దంచి వేసుకోవాలి, 2 ఎండుమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం ఇప్పుడు చెక్ చేసుకోండి, కారము ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని కారం కానీ ఉప్పు కానీ వేసుకుంటే ఇప్పుడు మళ్ళీ మనం వీటిని మరిగిస్తాం కాబట్టి బాగుంటుంది. ఇప్పుడే వేసుకుంటే, ఇప్పుడు తాలింపులో కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన వెంటనే ఇప్పుడు మనం ఈ మునక్కాయ చారుని అందులో వేసుకుందాం.
ఇప్పుడు ఇందులోనే మనం పక్కకు తీసి పెట్టిన మునక్కాయలు కూడా ఇందులోనే వేసుకొని మరిగించుకోవాలి. మనం పప్పులోనే ఈ మునక్కాయలు వేయటం వల్ల అందులో ఉన్న జ్యూస్ అంతా మనకు పప్పులోకి వస్తుందండి. అందువల్ల చారు టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ చారు కాగేలోపు మనం పక్కన ఇంకో కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ ప్యాన్ అంతా అయ్యేలాగా అనుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఉప్పు చేపల్ని అందులో ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇదిగోండి అన్నీ ఇలా పెట్టుకొని మధ్యలో ఆయిల్ అంటే మధ్యలోనే ఉందండి ఆయిల్, చుట్టూ అవ్వలేదు. అందువల్ల మనం పట్టుకర్రతో కళాయిని కలుపుకుంటూ ఉండాలి. ఇగోండి చారు కాగిపోయినాయి. ఇప్పుడు మనం చారు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలాగా మనం ఆయిల్ అంతా ముక్కలకన్నిటికీ వచ్చేలాగా అప్పుడప్పుడు కలిపెడతా ఉండాలి. అంటే మనం గరిటెతో కలపకూడదండి, అవి చిదురైపోతాయి ముక్కలు. కొంచెం ఒకవైపు మనకు ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఇలా తిప్పుకోవాలి. మనకు ఒక సైడుకు ఫ్రై అయితే ఈజీగా మనకి వచ్చేస్తాయి. అలాగే అన్నిటినీ ఇలాగే తిప్పుకోవాలి. చూడండి ఇదిగోండి మనకు ఒకవైపు ఫ్రై అయితే ఈజీగా వచ్చేస్తాయి. చూడండి మధ్యలో వరకు ఫ్రై అయినాయి కానీ ఈ చుట్టూ ఇంకా ఫ్రై అవ్వలేదు. అందువల్ల అవి ఇంకా తీయలేదు. చూడండి ఇవి మనకి రెండు వైపులు ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. లాస్ట్లో మళ్ళీ అన్నీ వేసుకొని కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టూవి కూడా అన్నీ రెండు వైపులు కాలేలా చూసుకొని ఇప్పుడు అన్నీ ఫ్రై అయినాయండి. ఇప్పుడు అవన్నీ కొంచెం పక్కకని ఆ మధ్యలో ఆయిల్ కొంచెం ఉంది కదండి, అందులో కొంచెం 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసి అందులోనే కొంచెం పసుపు కారం వేసి ఈ మనం తీసి పెట్టుకున్న ఫిష్లు కూడా అందులోనే వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కారం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి ఫిష్ ఫ్రై. ఈ మునక్కాయ చారులోకి ఫిష్ ఫ్రై కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా అందరు ట్రై చేయండి. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై అయినా కారం మాడిపోద్దండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం ఫిష్లు. ఇదిగోండి వేడి వేడి చారు ఉప్పు చేప సూపర్ టేస్ట్గా ఉండిద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.